హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఊరి నుంచి అయితే నిన్నే వచ్చాము ఇంటికి రాగానే మళ్ళీ ఒక ప్రయాణం అయితే కుదిరిందనమాట. ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అండి. ఎక్కడికి ఏందనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. కృప రెడీయా? ఆడోళ్ళు రెడీ అయ్యేది చాలా లేట్ అండి. కృప చీర కట్టేటప్పటికి నేను స్నానం చేసి నేను రెడీ అయిపోయినా. కానీ పోదాం. కృప వాళ్ళ అక్క కూతురు ఫంక్షన్ అంటే చిన్న పాప పుట్టింది. నీళ్ళు పోస్తారు కదా, ఆ ఫంక్షన్ ఏమంటారు ఆయన? పురుడికి అయితే వెళ్తున్నాం. అంటే కృపకి మనవరాలు. ఏం కృప, అప్పుడే నువ్వు అవ్వ అయిపోయావా? నేను అవ్వనే తప్పదు. ఇంకా మా మనవరాలకైతే నీళ్ళు పోస్తుండ్రండి. మేము అక్కడికి వెళ్తున్నాము, షాపింగ్ అని చేస్తున్నాము. వెళ్ళిపోదాం. వెళ్దాం. మా ఊర్లో తిరణాలు చేస్తున్నారండి, గౌరమ్మ తిరణాలు. ఈరోజు లాస్ట్ అనుకుంటా. మేము ఊరు వెళ్ళాం కదా, మాకు ఏం తెలియదు. వచ్చేటప్పటికి తిరణాలంతా అయిపోయి లాస్ట్ ఫైనల్. తీసుకొని నేను కట్టది చేసుకోవాలంటే మనవరాలకి మూడు నువ్వు శామ్ తీసుకో, ఒకటి తాడది తీసుకో, రెండు తాడది ఏదైనా తీసుకోకూడదు, మీ ఇష్టం. కట్ట అంటే అప్పుడు ఎన్ని వస్తాయా? పట్టాల 5, ఒకటి వచ్చి 60 రూపాయలు తగ్గించి తర్వాత 50, 100 రూపాయలు తీసుకున్నాను. చీర తీసుకున్నా, బాగుంది. అంటే అమ్మాయి బాలింది కదా, మెత్తగా ఉంటుందని ఒక రకంగా మంచి చీర తీసుకున్నాను. జర్నీ అయితే మంచిగా ఉంది, ఎందుకంటే బాబాయ్ వాళ్ళు మేము వెళ్తున్నాం కదా, ఒక్కరమే కాదు. ఇప్పుడు మేము వెళ్తున్న దారిని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, సమానంగా ఫంక్షన్లకి అలాగా వెళ్ళమండి. కాకుంటే ఈ సంవత్సరం ఏదో స్టార్టింగ్ నుంచే కడప ప్రయాణానికి వెళ్ళినాము. ఇప్పుడు చూస్తే ఇక్కడ పురుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా ముందు ఈ సంవత్సరం అంతా ఎన్ని ప్రయాణాలు ఉంటాయో తెలియదు. ఏమైతే ఏముందండి, మేము చేసే ప్రతి ప్రయాణం వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. కోర్ట్ రోడ్, హైవే, రైల్వే. కృప వాళ్ళ అక్క అలాగే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇదేనా మనమడండి, ఈయనకే చెల్లి పుట్టిండేది. ఉన్నాయి, సరి చేయాలి. లోపలికి వెళ్ళి చిన్న స్పీడ్ వచ్చిండ్రు మీరు. ఇవేనండి మా అక్కకి కూతురు పుట్టింది. చూసుకోండి. ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షన్ కాదండి. బుడ్డ పాపకి అలాగే వాళ్ళ అమ్మకి ఈరోజు స్నానాలు చేపిస్తారనమాట. పాప పుట్టినప్పుడు మేము ఊరెళ్ళి ఉన్నామండి, అందువల్ల అప్పుడు పాలాగిపోయాము. ఈ నీళ్ళు పోసేటప్పుడైనా వెళ్ళాలి అన్నట్టుగా చిన్న పాపకి బట్టలు అలాగే వాళ్ళ అమ్మకి ఒక చీర తీసుకొని వచ్చేసాము. ఏమేనండి మా కూతురు తల ఆరబెట్టుకుంటుంది. బాగా ఆరిపోయిన తల, పాప ఏడ్చలకి ఇంట్లోకి వచ్చి పాలు ఇచ్చింది పాపకి. బట్టలు చూస్తా ఉంది కూతురు. బుట్టపాపని వీడియో అయితే తీయలేదండి, అక్కడ రెడీ అవుతా ఉంది తను. బుట్టపాపని అందరు కలిసి రెడీ చేస్తా అంటారు అనమాట.
ఈలోపు కృప వాళ్ళ అన్న కూడా ఇక్కడే ఉండేది, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. దారి చూపలేదు కానీ అన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. శ్రాన్గా అందరం మాట్లాడుకునేసి చూద్దారండి మా అన్నోళ్ళు. తోటలు చూడు, దాసన్ పూలు, కనకాంబరం, రోజా. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్ లో వంకాయ చెట్లు ఉన్నాయి, చాలా కాసి ఉన్నాయి వంకాయలు. తర్వాత మా వదినండి అన్న అక్కోళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మా వదిన మమ్మల్ని తీసుకొచ్చిందంటే పిల్లమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అందరం కలిసి ఒకసారి మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంటాం కాబట్టి ఒకసారి అన్నాళ్ళు కూడా చూసి వెళ్దామని వచ్చాము ఇక్కడికి. ఇలాంటిది ఒకటి తెచ్చుకోవాలి మనం కూడా, స్పెషల్గా అదిగో ఇలాంటిది ఒకటి తెచ్చుకోవాలి. ఇలాంటిది ఒకటి తెచ్చుకోవాలి. మోటార్ మిషన్ కావాలండి, తెచ్చుకోవాలి మోటార్ మిషన్. ఇల్లు చిన్నది కదా, ఎలా ఉంది ఏం చెట్టు తెలుసుంటే కామెంట్ చేయండి. కృపా వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసి మళ్ళీ కృపా వాళ్ళ అక్క ఇంటి దగ్గర కానీ బుట్టపాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో. ఫ్రెండ్స్ ఈ కాయని ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాము, కాకుంటే మనకైతే దొరకవు, మా వదిన ఇంటికాడ ఉన్నాయి. ఇది రామప్పలం అంటలా ఆ చెట్టు. ఇక్కడికి మేము అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అలాగా వస్తుంటాం అండి, ఏదైనా ఫంక్షన్లు అప్పుడే, మిగతాప్పుడు రామన్నమాట. ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి అంటేనే వెళ్తుంటాం బంధువుల ఇంటికి. మా బంధువులు అయితే మా ఇంటికి రండి ఒకరోజు ఉండేసిపోండి అని ఇలాగ తెలిసిన వాళ్ళు బంధువులు ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. కానీ మేము మాత్రం మా ఊరిని వదిలి మా ఇల్లుని వదిలిపెట్టి పోయేది చాలా కష్టం అబ్బా. అదేదో ఈ సంవత్సరం మాత్రం 2 ప్రయాణాలు చేసినాము, ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంతా చూడాలి. కృపా మీ అక్కల ఇంటికాడ అన్ని రకాల పొలాలు ఉన్నాయి, మామిడి పొలాలు. ఏంది కృపా? రక్త కణాలు పెంచే కాయ అంటే ఏం కాయ? ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు ఈ పొలం అది చెట్టు ఏంది అసలు ఈ కాయ ఏంది అనేది కామెంట్ చేయండి. రకరకాలుగా చెప్తున్నారు, ఇదంతా రక్త కణాలు పెరిగేదంట చెప్తా ఉన్నారు. మంచిదేనంటే చెట్టు మాత్రం కాయలు. బయలుదేరదామా? అయితే అంతా బాగా జరిగిందండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, టైం కూడా 3 అయిపోయింది. మేము చాలా మంది వచ్చాము, అందరూ కలిసి వెళ్తున్నాం. బుడ్డ పాపని పాప వాళ్ళ అమ్మని తీయలేదండి వీడియో, చిన్న పాప కదా వీడియో తీయొచ్చో తీయకూడదని తీయలేదనమాట. ఇదండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. కీర్తి సరే ఇంటికి వచ్చేసామండి. పిల్లలు వచ్చారా స్కూల్ నుంచా? అవి ఇంటికి వెళ్ళింది ఆ బండిలో జర్నీ చేసిన ప్రతిసారి. ఇది ఫ్రెండ్స్ పిల్లలకి తీసుకున్న బట్టలు ఇచ్చేది వీడియోలు చూపించావా? చీర ఇవన్నీ చిన్నవండి, అంటే మాకు ఉన్న దాంట్లోనే తీసుకెళ్ళి అదే చిన్న కాను చిన్నది కాబట్టి చిన్నవి బాలింత కాబట్టి ఆమె వేసుకోవడానికి అనుకూలమైనటువంటి. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపటి నుంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాము. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకేనండి, బాయ్.